శివేదం ఛానల్ చూస్తున్న మరియు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం, నా కృతజ్ఞతలు. ఈరోజు మనం శ్రీ మహాగణపతి పురాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం తెలుసుకోబోతున్నాం. అదే విఘ్నేశ్వరుడు మరియు మూషికాసురుల యుద్ధం. ఇందులోనే అతి ముఖ్యమైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సృష్టి రహస్యం, జీవిత సత్యం, లక్ష్యం చెప్పబడింది. ఈ సత్యం ఇప్పటి వరకు ఏ మత గ్రంథానికి, ఏ సైంటిస్ట్కి కూడా తెలియదు. ఈ నిజం చెప్పే సాహసం ఏ మత గ్రంథం కూడా చెయ్యలేదు. ఇది వేద పురాణాలకి మాత్రమే సాధ్యం. దీనితో పాటు ఈ కథలో మూషికాసురుడుగా ఎలా మారాడు, ఏకంగా పరబ్రహ్మ స్వరూపమైన విఘ్నేశ్వరుడితోనే యుద్ధం ఎందుకు చేశాడు, అసలు ఈ మూషికాసురుడికి మానవులకు ఉన్న సంబంధం ఏమిటి, ఇప్పటికీ మూషికాసురుడు మన మధ్యన ఎలా ఉన్నాడు, ఇలాంటి అతి ముఖ్యమైన ప్రతి జీవి తెలుసుకోవలసిన జ్ఞానం ఈ వీడియోలో ఉంది. నేను వీలైనంత వరకు చాలా క్లుప్తంగానే చెప్తున్నాను, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వింటూ చూడండి. కథ పూర్తయ్యాక దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన, నేను గ్రహించిన విషయాలు చెప్తాను. అది ఒక దండకారణ్యం. వానప్రస్థాశ్రమం స్వీకరించిన ఒక మహర్షి దంపతులు అక్కడ నివసిస్తూ వ్యవసాయం చేస్తూ వచ్చిన పంటతో అటుగా వచ్చే అతిథుల ఆకలి తీర్చుతున్నారు. కానీ పంట పండిస్తున్న ప్రతిసారి ఒక మూషికరాజు తన కుటుంబంతో వచ్చి ఆ పంటని సగానికి పైగా నాశనం చేస్తుంది. అందువల్ల ఎక్కువ మంది ఆకలి తీర్చలేకున్నాం అనే వెలితి ఆ మహర్షి దంపతులకు ఉంది. అలాగని ఆ ఎలుకను చంపి పాపం చేయదలచలేదు మహర్షి. ఒకసారి అతిథిగా వచ్చిన భరద్వాజ మహర్షి సూచన మేరకు శ్రీ విఘ్నేశ్వర వార్షిక వ్రతం మొదలుపెట్టారు. నిత్య పూజ చేస్తూ ప్రతి నెల శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వర పూజ చేయాలి. ఇలా 12 నెలలు చేయాలి. మహర్షి దంపతులు ఎంతో భక్తితో పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రసాదం విఘ్నేశ్వరుడికి పెట్టబోతుండగా సడన్గా ఆ మూషికం వచ్చి నోటికందినది తిని చెల్లా చెదురు చేసి పారిపోయేది. చేసేదేమీ లేక ఆ మహర్షి భార్య మళ్ళీ వండేది. ఇలా 11 నెలలు కూడా ఆ మూషికరాజు ప్రసాదాలు తినేశాడు. 12వ నెల కూడా విఘ్నేశ్వరుడికి పెట్టిన నైవేద్యాన్ని మూషికరాజు తినే ప్రయత్నం చేయగా అప్పటికే విసిగిపోయిన మహర్షి భార్య, ఓరి మూషికమా, ప్రతిసారి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నందుకు గాను నువ్వు అసురుడుగా జన్మించి ఈ వినాయకుని చేతనే పరాభవం పొందుదువుగాక అంటూ శాపం పెట్టి తన చేతిలో ఉన్న దుడ్డు కర్రను విసిరింది. ఆ కర్ర మూషికానికి తగిలి అది అక్కడే గిలగిలా కొట్టుకుంటూ వినాయకుని పాదాల ముందే మరణించింది. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాళ్ళల్లో రాగద్వేషాలంటూ ఏమీ ఉండకూడదు. కానీ మహర్షి యొక్క భార్య అసహనంతో ఆ మూషికముని శపించి చంపి పాపం మూటకట్టుకుంది. ఈ పాపానికి గాను మహర్షి తన భార్యకి ఒక శాపం ఇచ్చాడు. 12 నెలలు గణపతి ప్రసాదం తిన్నందుకు గాను మూషికానికి పుణ్యఫలం లభించి ఏకంగా కుబేరునికే కుమారుడిగా జన్మించాడు. పుట్టుకతోనే ఇంద్రజాల, కామరూపాది విద్యలన్నీ సహజ సిద్ధంగా రావటంతో అనింజుడు అని పేరు పెట్టాడు కుబేరుడు. ఒకనాడు మణిద్వీపంలో జగదీశ్వరి అయిన జగన్మాత సభకు అందరి దేవతలతో పాటు కుబేరుడు మరియు ఆయన కుమారుడు అనింజుడు కూడా వచ్చారు. అంతమంది ఉండగా అనింజుడి కళ్ళు గంధర్వరాజు కుమార్తె అయిన చిత్రాంగి పైన పడ్డాయి. అది గమనించిన చిత్రాంగి అనింజుడిపై అపహాసంగా మాట్లాడింది. దాంతో అనింజుడిలో ద్వేషం పెరిగింది. కాసేపటికి కుబేరుడు అనింజుడితో జగన్మాత పక్కనున్న జ్ఞానామృతాన్ని చూపిస్తూ దానిలో ఒక్క చుక్క తాగిన త్రిలోక జ్ఞానం లభించి త్రిలోక పూజ్యులవుతారు. దానికోసమే దేవతలు, మహర్షులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ జగన్మాత ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు అని చెప్పటంతో అనింజుడు ఎలాగైనా ఆ జ్ఞానామృతాన్ని తాగి అందరికంటే గొప్పవాడిగా ఉంటూ ముల్లోకాలలో ప్రథమ పూజలు అందుకోవాలని, అప్పుడు ఈ చిత్రాంగి కూడా తనకే సొంతమవుతుందని కామ దురాశలతో ఆలోచించి సరైన సమయం చూసి తన ఇంద్రజాలంతో మూషికముగా మారి వేగంగా పరిగెడుతూ ఆ జ్ఞానామృతం యొక్క పాత్రపైకి చేరుకున్నాడు. అది గమనించిన చిత్రాంగి, ఓరి మూషికమా ఆగు అంటూ గట్టిగా అరిచింది. సభలో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడి అటు చూశారు. ఇంతలో మూషికం కొన్ని చుక్కలు జ్ఞానామృతాన్ని తాగేసింది. అది చూసిన జగన్మాత, ఓరి అనింజుడా,
నా ముందే మూషికముగా వచ్చి జ్ఞానామృతాన్ని దొంగిలిస్తావా? అసురు బుద్ధితో మూషిక రూపంలో ఈ దుర్మార్గం చేసినందుకు నువ్వు మూషికాసురుడిగా అసురు జన్మ ఎత్తుదువుగాక అంటూ శపించింది. అప్పుడు అనింజుడు, మూషికాసురుడినైతేనేం, నేను జ్ఞానామృతాన్ని తాగాను కాబట్టి త్రిలోక జ్ఞానం పొంది త్రిలోక పూజ్యుడినవుతాను, దేవతలు సైతం నన్ను మొక్కాల్సిందే అని అహంకారంతో అనటంతో జగన్మాత ఆగ్రహంతో, నన్ను ధిక్కారించిన నువ్వు జ్ఞానశూన్యుడివై ఒక వీరుడి చేతిలో ఓడిపోయి నువ్వు తాగిన ఈ జ్ఞానామృత ఫలం అతను పొందుతాడు, అతడే త్రిలోక పూజ్యుడవుతాడు, నువ్వు కలకాలం అతనికి బానిసగా ఉంటావు అని శపించింది. ఆ తర్వాత పాతాళలోకంలో అనింజుడు మూషికాసురుడిగా జన్మించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తారకాసురుడు, మందకాసురుడు, త్రిపురాసురుడు లాంటి అసురులు మరణానికి కారణమైన గణపతి ప్రథమ పూజ్యుడవ్వటంతో మూషికాసురుడిలో కోపం, క్రోధం, అహంకారం, ద్వేషం ఎక్కువయ్యాయి. నారదుడి సలహాతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలకి మూషికాసురుడు చేసిన తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, ఏం వరం కావాలో కోరుకో అని అనగా, నాకు 3 వరాలు కావాలి, మొదటిది నాకు త్రిలోక పూజ లభించాలి అని కోరుకున్నాడు. అలాగే అని బ్రహ్మ వరమిచ్చాడు. నేను చిరంజీవిగా ఉండాలి అని 2వ వరం అడిగాడు. ఈ కల్పాంతం వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు అని బ్రహ్మ అభయమిచ్చాడు. 3వ వరంగా దేవతల వల్ల గాని, దానవుల వల్ల గాని, మానవుల వల్ల గాని, ఏ జంతువుల వల్ల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, ఆయుధాల వల్ల గాని, గోళ్ళు కూరల వల్ల గాని, స్త్రీల వల్ల గాని, సగం మనిషి సగం జంతువుల వల్ల గాని నాకు ఎటువంటి హాని, అపాయం జరగకూడదు అని కోరుకున్నాడు. బ్రహ్మకు విషయం అర్థమైంది. ఇప్పటిదాకా అసురులు ఎలా చనిపోయారో దృష్టిలో పెట్టుకొని దేనివల్ల, ఎవరి వల్ల, ముఖ్యంగా గణపతి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండకూడదని ఇలా కోరాడని. బ్రహ్మ చిన్నగా నవ్వుకుంటూ, సరే నీ 3వ కోరిక కూడా తీరుతుంది అని చెప్పి మాయమయ్యాడు. బ్రహ్మ ఇచ్చిన ఈ వరాలతో మూషికాసురుడు తన సైన్యంతో దేవలోకం, గంధర్వలోకాలపై దండెత్తి విజయం సాధించాడు. గంధర్వ చక్రవర్తి కూతురు చిత్రాంగిని బంధించి తనను పెళ్లి చేసుకోమనగా, నేను ఇంద్రుడు కొడుకు జయంతుడిని ప్రేమించాను, విఘ్నేశ్వరుడు మా పెళ్లి చేస్తానని నాకు వరమిచ్చాడు, కాబట్టి నేను నీకు లొంగను అని నమ్మకంతో చెప్పింది. అప్పుడు మూషికాసురుడు నవ్వుతూ, ఏమిటి, ఒక్కసారి చచ్చి బ్రతుకునోడు, చాట చెవిలివాడు, పెద్ద పొట్ట ఉన్నవాడు నన్ను ఎదిరించి మీకు పెళ్లి చేయగలడా? నీ మనసు మార్చుకోవటానికి నీకు పక్షం రోజులు గడువిస్తున్నా, ఆ తర్వాత నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను బలవంతంగా లొంగదీసుకుంటా అని అహంకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మూషికాసురుడు ముల్లోకాలను కూడా జయించి తనకే ప్రథమ పూజ చెయ్యాలని, గణపతికి పూజ చేసినా తన నామాన్ని తలచిన అంతం చేస్తా అని బెదిరించాడు. మూషికాసురుని ఎదిరించే శక్తి ఎవరికీ లేకపోవడంతో అందరూ మౌనంగా ఉన్నారు. చిత్రాంగి గణపతి పైన నమ్మకంతో ధ్యానం చెయ్యగా గణపతి ప్రత్యక్షమయ్యి చిత్రాంగిని తీసుకువెళ్లి జయంతుడితో స్వయంగా వివాహం చేశాడు. ఇది తెలుసుకున్న మూషికాసురుడు తన సంకల్ప శక్తితో తనలో ఉన్న మోహాన్ని బయటకు తీసుకువచ్చి అసురుడిగా ఉద్భవింపచేసి, మోహాసురుడా, ఈ జగత్తులో మోహానికి దాసులు కానిటి వాళ్ళంటూ ఎవరూ లేరు, నువ్వు తక్షణమే గంధర్వలోకానికి వెళ్ళి అక్కడున్న ప్రతి ఒక్క స్త్రీ పైన మోహాన్ని వ్యాపింపచేసి నీ వెంటే వచ్చేలా చేసి గంధర్వలోకాన్ని అల్లకల్లోలం చెయ్యు అని ఆజ్ఞాపించాడు. మోహాసురుడు వెంటనే గంధర్వలోకానికి వెళ్ళి మన్మధుడిని మించి అందంగా మారి తన మోహాస్త్రాన్ని గంధర్వ స్త్రీలపైన ప్రయోగించాడు. ఆ మోహం వల్ల చిన్న పెద్ద, వావి వరస అని తేడా లేక ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబాలను వదిలి మోహాసురుడి వైపు కదిలారు. చిత్రాంగి కూడా జయంతుడిని పక్కన నెట్టి మోహాసురుడు కోసం పరుగులు తీసింది. గంధర్వ స్త్రీలంతా మోహాసురుడిని చేరి మోహంతో తమను ఏలుకోమని ప్రాధేయపడుతూ వెంట పడుతున్నారు. గంధర్వరాజు మరియు అక్కడున్న ఏ పురుషుడు కూడా వాళ్ళని ఆపలేకపోయారు. మోహాసురుడు ముందు వెళ్తుంటే తన వెనక గంధర్వ స్త్రీలు మోహంతో పరిగెడుతుండగా సడన్గా వాళ్ళకి మధ్యలో గణపతి మోహాసురుడు వలె మాయని ధరించి ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన గంధర్వ స్త్రీలు, మోహాసురుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అప్పుడు గణపతి, ఓ దివ్య కాంతల్లారా, యావత్ ప్రపంచాన్ని మోహంలో ముంచెత్తే మహామోహాన్ని నేనిక్కడుండగా నన్ను విస్మరించి ఆ మాయావి వెంట పడుతున్నారా అని అనటంతో ఆ వాక్కులు ప్రణవనాదంగా పనిచేసి గంధర్వ స్త్రీలలో ఉన్న మోహమాయ వీడింది.
అది చూస్తున్న మోహాసురుడు ఆగ్రహంతో, ఓయి ఎవరు నువ్వు? ఈ ప్రపంచమే జయించశక్యం కానీ ఈ మోహాసురునే జయించగల శక్తివా నువ్వు అని ధ్వనించాడు. ఏంటి, జయించశక్యం కాని మోహానివా? నువ్వు జీవుడి శరీరాన్ని ఆశ్రయిస్తావు, ఆ శరీరం అశాశ్వతమే కదా. అందాన్ని ఆశ్రయిస్తావు, అది తాత్కాలికమే కదా. ధనం, దర్పం, అధికారం, పదవి వంటిపై ఆశలు కల్పిస్తావు, అవి బ్రహ్మరుద్రులకు కూడా శాశ్వతం కాదు కదా. భార్య, భర్త, కొడుకు, కూతురు, బంధువులు, స్నేహితులు, బంధాలు, నాది మాది అనే మోహభ్రమల్ని కలిగిస్తావు నువ్వు. కానీ జీవుడు శరీరాన్ని వదిలితే ఆ బంధాలు, బాంధవ్యాలు అవేవి తనతో రావు కదా. ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి శాశ్వతం కాని ఓ మోహమా, ఈ మాయా మోహితమైన ప్రపంచం అశాశ్వతమైనదని, పరబ్రహ్మం ఒక్కటే శాశ్వతమని గ్రహించిన పుణ్యాత్ముల్ని నువ్వు ఏం చేయగలవు? అష్టదుర్గుణాల్లో ఒకటైన ఓ మోహమా, అశాశ్వతులైన ఎప్పటికైనా నశించే ఈ గంధర్వ కాంతులను ఏం చేయగలవు నువ్వు అంటూ ప్రశ్నించాడు గణపతి. మోహాసురుడు నిశ్చేష్టుడైనాడు. గంధర్వకాంతులందరూ సత్యం గ్రహించి మోహభ్రాంతి నుంచి విముక్తులై మహాగణపతి మాయా రూపానికి చేతులెత్తి నమస్కరించారు. మోహాసురుడు తేరుకొని కోపంతో, ఓరి మాయా మోహమా, ఇంతకీ ఎవరు నువ్వు అని గర్జించాడు. అప్పుడు గణపతి, నేనా, నిన్ను మించిన మహామాయని, మోహాన్ని సృష్టించిన మహామోహాన్ని. నా మోహం చేతనే ఈ జగత్తు సృష్టి కల్పించబడింది. కావాలంటే ఈ సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించు అంటూ తన నిజస్వరూపాన్ని దాల్చాడు గణపతి. మరుక్షణమే మోహాసురుడు కనుల ముందు నింగి నేలని ఆక్రమిస్తూ అంతకు మించి ఎత్తులో ఆది మధ్యంతరాలు తెలియని మహోదర గణపతి రూపం సాక్షాత్కరించింది. గణపతి ఉదరమే ఈ అనంతమైన విశ్వముగా ఉన్నది. సకల సృష్టి, సకల జీవులు, సకల దేవతా శక్తులు అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ మహా ఉదరములో అండపిండ బ్రహ్మాండాలతో కూడిన జగత్తు, ఆ జగత్తులో కోటాను కోట్ల లోకాలు, కోటాను కోట్ల జీవరాశులు, ఆ మహా ఉదరములోనే సృష్టినంతా నిలుపుకున్న మహోదర గణపతి విరాట్ విశ్వరూపమునందు కోటాను కోట్ల జీవులందరూ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర, మాన అభిమానములను అష్టదుర్గుణములకు బానిసలై ఆ అష్ట అసుర వ్యసనములకు దాసోహమై పలు బాధలతో కృంగి కృషించి శాంతి లేక అలమటిస్తూ, ఓ దేవా, దేవాది దేవా, మమ్మల్ని ఎందుకు సృష్టించావు? మాకు తోడుగా అష్టదుర్గుణాలను ఎందుకు పుట్టించావు? మా గతేమిటి? మా మొరలు ఆలకించవేమి అంటూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పుడు సృష్టికి సూర్య చంద్రాగ్ని తేజస్సులకి అతీతమైన మహాప్రకాశము వారికి కనిపించి ఆ ప్రకాశం నుండి ఇలా వినిపించింది. జీవుల్లారా, సృష్టికి మూల కారణం మోహం. పరబ్రహ్మం నుండి ఉద్భవించిన మోహం సృష్టికి ప్రేరణ అయ్యింది. సృష్టించాలనే కోరిక అంటే కామము ఆ మోహము నుండే పుట్టింది. అలా కామము చేత జనించిన సృష్టి మమత చేత జీవజాలానికి తల్లయ్యింది. అలా పుట్టిన జీవులను పోషించి వృద్ధి పొందించడానికి అభిమానము ఉద్భవించింది. ఆ అభిమానము జీవులలో అధికమై మదము, మత్సరములకు నిలువయింది. దానంతటా లోభము పుట్టింది. ఆ లోభము చేత జీవులలో క్రోధము పుట్టింది. ఈ క్రోధము చేత సృష్టి జీవులు నా ఉనికినే విస్మరించి తామే శాశ్వతులమని భ్రమించి ఆశాపాశముల వలలో చిక్కి అష్టదుర్గుణాలకు బానిసలై అష్ట కష్టముల పాలై అలమటిస్తూ చివరికి నన్నే ఆశ్రయిస్తున్నారు. నాకే మొరబెట్టుకుంటున్నారు. ఎందుకు పుట్టించావు అంటూ నన్నే ప్రశ్నిస్తున్నారు. ఎంత వివేకం! అసలు పుట్టక ముందు మీరెవరు? ఎక్కడున్నారు? ఎక్కడ నుండి వచ్చారు? తిరిగి ఎక్కడికి వెళ్తారు? ఇదే మాయ. ఈ మాయకు మూలం మోహం. జగత్తును సృజించాలనే మోహం నాలో కలిగింది. అట్టి మోహానికి మూలం నేను. ఆ మోహానికి ఆధారం నేను. ఆ మోహాన్ని నాశనం చేసేవాడిని కూడా నేనే. ఈ సత్యాన్ని ఎరిగిన పుణ్యజీవులు మాత్రమే అష్టదుర్గుణాలకు అతీతులై నన్నే స్మరిస్తూ, నన్నే భజిస్తూ, నా నామాన్నే జపిస్తూ నన్ను చేరుకుంటారు. ఈ యథార్థాన్ని గుర్తించక అహంకార మద మత్సరాలతో మెడిసిపడే జీవులందరూ ఇలా దుర్గుణ మాయావలయంలో చిక్కి భవిస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటారే గాని సత్యాన్ని గ్రహించలేరు. అసలు నిజం చెప్పాలంటే ఈ జీవులు, ఈ లోకాలన్నింటికి స్థానం ఎక్కడో తెలుసా? అది నా మహోదరమే. ఈ జగత్తుని, ఈ విశ్వాన్ని నా లంబోదరములోనే దాచుకున్నాను. ఎందుకంటే
నా సృష్టి పట్ల నాకంత మోహంలో వ్యామోహంలో నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. అయినా నేను నిమిత్త మాత్రుడిని, నిర్వికారుడిని, మోహానికి అతీతుడిని. ఎవరు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి చిత్తశుద్ధితో నన్ను భజిస్తారో వారిని కరుణిస్తాను, కైవల్యాన్ని ప్రసాదిస్తాను. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే వారందరినీ దండిస్తాను. మహాగణపతి యొక్క లంబోదరములో కనిపిస్తున్న జగత్తులోని సర్వలోక జీవులకు ఆ ప్రబోధం వినిపించడం, వారిలో గంధర్వులతో పాటు తాను ఒకడై ఉండడం గమనించిన మోహాసురుడికి చిత్తభ్రాంతి నశించిపోయింది. మోహాసురుడు తక్షణం మహోదర గణపతికి సాష్టాంగ నమస్కారం చేసి లేచి అంజలి ఘటించి, ప్రభూ, నీవే నేనన్న సత్యం తెలియక విర్రవీగాను. మూషికాసురుడు నా యజమాని అని భావించాను. కానీ సర్వ జగత్తుకే ఏకైక యజమానివి నువ్వేనన్న యథార్థాన్ని తెలుసుకోలేక నేనే శాశ్వతమని విర్రవీగాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. నీ దివ్య విశ్వరూప దర్శన భాగ్యంతో కృతార్థుడును అయ్యాను. తండ్రి మహోదర గణపతి, మూషికాసుడు పంపగా వచ్చిన నన్ను నీ దివ్యాస్త్రంతో జయించి నన్ను చరితార్థుడిని చేయి అని ప్రార్థించాడు. మహోదర గణపతి మందహాసం చేసి, నీ అభిమతాన్ని నెరవేరుస్తానంటూ దివ్యాస్త్రాన్ని వింటినారికి సంధించి అసురునిపై ప్రయోగించాడు. మరుక్షణం ఆ శరాగతానికి కుప్పకూలిన మోహాసురుడు ఓ మహోదర గణపతి దేవాయ నమః అంటూ కన్నుమూశాడు. తక్షణం అతని దేహం జ్యోతిలా మారి ప్రకాశిస్తూ వచ్చి మహోదర గణపతిలో ఐక్యమయ్యింది. మరుక్షణం గంధర్వులంతా ఆనందోత్సాహాలతో జై హో మహోదర గణపతి దేవా, జై హో జై హో అంటూ జై జై ధ్వానాలు చేశారు.